ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియ విశ్వాసులారా, యూట్యూబ్ మరి చూస్తున్నటువంటి వారైనా మీ అందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేస్తున్నాము. గడిచిన 6 నెలలు దేవుడు మహాకృపలో కాపాడి మరి 7వ నెలలో మొదటి వారము శుక్రవారపు ఉపవాస కూడికను ప్రభు మనకిచ్చాడు. ఈ ఉపవాస ప్రార్థన ప్రారంభిస్తున్నాం. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకుని ఉపవాస కూడికని ప్రారంభించుకున్నాం. పరిశుద్ధుడా, ఉన్నతమైన యేసయ్యా, నీకు వందనాలు ప్రభా. ఇంతవరకు ఈ 6 నెలలు అనుగ్రహించి కాపాడి 7వ నెలలో మొదటి వారము మొదటి శుక్రవారపు ఆరాధనలోనికి ప్రభు ఉపవాస కూడికి మనం తీసుకొచ్చినందుకు స్తోత్రాలు ప్రభు. మనం జ్ఞాపకం చేసుకున్నందుకే స్తోత్రాలు. అలాగే ఈ సమయంలో జరుగుతున్నటువంటి పాత్రలోనూ అలాగే ఈ సమయంలో జరుగుతున్న వాక్య పరీక్షల్లో మీరు తోడుగా ఉండి నడిపించి మాట్లాడండి. ప్రత్యేకంగా దాసుని వాడుకోమని ప్రార్థిస్తున్నాం. అలాగే విజ్ఞాపన ప్రార్థన చేయబోతుండగా దేని కొరకైతే ఎవరి కొరకైతే అయా ప్రభు ఏ అంశముల కొరకైతే ప్రార్థిస్తున్నాం వాటిని ప్రభు ఆలకించి ప్రభు సమాధానం దయచేయండి. ప్రభు ఈ యొక్క కోరికను మొదటి నుండి చివరి వరకు అధ్యక్షత వహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మంచి సమయంలో స్తుతి పాట పాడుకుని ప్రభునామాన్ని మహిపరుచుకున్నాం. అలాగే వసన్న గారి యొక్క పాటల పుస్తకంలో నుండి ఆనంద కీర్తనలో నుండి 66వ పాట పాడుకుని ప్రభునామాన్ని మహిపరచాం. ప్రైజ్లో కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తి నీవేసయ్యా, సర్వలోకానికే చక్రవర్తి నీవేసయ్యా, నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా, మహనీయుడవు నీవేనయ్యా. కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవేసయ్యా, సర్వలోకానికే చక్రవర్తివి యేసయ్యా. ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు సాదారిగా మారగా సాగిరే నీ జనులు సంక్షేమముగా. ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు సాదారిగా మారగా సాగిరే నీ జనులు సంక్షేమముగా. ఆచలములలోని శత్రు సైన్యము మునిగిపోయినే, ఆచలములలోని శత్రు సైన్యము మునిగిపోయినే. కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవేసయ్యా, సర్వలోకానికే చక్రవర్తివి నీవేసయ్యా. నూతన క్రియను చేయుచున్నానని నీవు సెలవీయగా నా ఎడారి జీవితమే సుఖ సౌఖ్యము కాగా. నూతన క్రియను నీవు సెలవీయగా నా ఎడారి జీవితమే సుఖ సౌఖ్యము కాగా. నారణ్య రోదన ఉల్లాసముగా మారిపోయినే, నారణ్య రోదన ఉల్లాసముగా మారిపోయినే. కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవేసయ్యా, సర్వలోకానికే చక్రవర్తివి నీవేసయ్యా. నైవేద్యము
శరీరము బలి అర్పణ కాగా నా జీవ బలులు స్తోత్ర బలులుగా మారిపోయే నా జీవ బలులు ఆమేన్ మారిపోయిని కృపా సత్య సంపన్నుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవేసయ్యా సర్వలోకానికే చక్రవర్తివి నీవేసయ్యా నా సమ్మానానికే మహనీయుడవు నీవేనయ్యా మహనీయుడవు నీవేనయ్యా కృపా సత్య సంపన్నుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవేనయ్యా సర్వలోకానికే చక్రవర్తివి నీవేసయ్యా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. ఇంకో కొన్ని పాటలు పాడుకుని ప్రభు నామాన్ని మహిమపడతాం. అందరికీ వందనాలు. ఒక పాట పాడుకొని దేవునామాన్ని మహిమపడతాం. మేఘ స్తంభమై అందరికీ ప్రైజ్ లార్డ్. ఒక పాట పాడుకొని దేవునామాన్ని ప్రేమతో నిన్ను ఆరాధింతును ప్రేమతో నిన్ను ఆరాధింతును ప్రియుడా నా యేసయ్యా ప్రేమతో నిన్ను ఆరాధింతును మేఘ స్తంభమై ఉన్ననంటివే అగ్ని స్తంభమై ఉన్ననంటివే మేఘ స్తంభమై ఉన్ననంటివే అగ్ని స్తంభమై ఉన్ననంటివే శ్రమ వెంబడి శ్రమలక్షిణ నన్ను విడువను మరువనంటివే శ్రమ వెంబడి శ్రమలక్షిణ నన్ను విడువను మరువనంటివే ప్రేమతో నిన్ను ఆరాధింతును ప్రియుడా నా యేసయ్యా ప్రేమతో నిన్ను ఆరాధింతును కన్న తల్లి వలె ఆదరించుతివి కన్న తండ్రి వలె జాలి చూపితివి కన్న తల్లి వలె ఆదరించుతివి కన్న తండ్రి వలె జాలి చూపితివి కన్న
మరొక పాట పాడుకుని ప్రభునామాన్ని మహిపడతాం. బ్రతికి ఉన్నానంటే నీ కృపా, నే జీవిస్తున్నానంటే నీ కృపా, బ్రతికి ఉన్నానంటే నీ కృపా, నే జీవిస్తున్నానంటే నీ కృపా. ఏ యోగ్యత నాలో లేదు, ఎంత భాగ్యమునిచ్చావు, పరిశుద్ధత నాలో లేదు, నీ ప్రేమను చూపావు. ఏ యోగ్యత నాలో లేదు, ఎంత భాగ్యమునిచ్చావు, పరిశుద్ధత నాలో లేదు, నీ ప్రేమను చూపావు. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. బ్రతికి ఉన్నానంటే నీ కృపా, నే జీవిస్తున్నానంటే నీ కృపా, బ్రతికి ఉన్నానంటే. థ్యాంక్ యూ లార్డ్. అవును, ఆజ్ఞలు కాపాడిన దేవుడు. నా జీవితనావా సాగుచుండగా, తుఫానులో వరదలు విసిరి కొట్టగా, కదలలేక నా కథ ముగించబోగా, నీవు పదంతో నన్ను నడిపినావు. నా జీవితనావా సాగుచుండగా, తుఫానులో వరదలు విసిరి కొట్టగా, కదలలేక నా కథ ముగించబోగా, నీవు పదంతో నన్ను నడిపినావు. సదా నిన్ను సేవిస్తూ సాగిపోయేదా, నీ పాదాల చెంతనే వాలిపోయేదా, సదా నిన్ను సేవిస్తూ సాగిపోయేదా, పాదాల చెంతనే వాలిపోయేదా. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. బ్రతికి ఉన్నానంటే నీ కృపా, నే జీవిస్తున్నానంటే. థ్యాంక్ యూ లార్డ్. బ్రతికి ఉన్నానంటే నీ కృపా, నే జీవిస్తున్నానంటే. నా జీవిత ప్రయాస పడగా, శోధనల సముద్రములో మునిగిపోగా, నా ఆశల తీరం అడుగంటిపోగా, ఆప్యాయత చూపి ఆదరించినావు. నా జీవిత ప్రయాస పడగా, శోధనల సముద్రములో సాగిపోగా, తీరం అడుగంటిపోగా, ఆప్యాయత చూపి ఆదరించినావు. నీ కృపలోనే నా బ్రతుకు ధన్యమైనది, నీ కృపలేనిదే నేను బ్రతుకలేనయా. నీ కృపలోనే నా బ్రతుకు ధన్యమైనది, నీ కృపలేనిదే నేను బ్రతుకలేనయా. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. బ్రతికి ఉన్నానంటే నీ కృపా, నే జీవిస్తున్నానంటే కృపా, బ్రతికి ఉన్నానంటే. కలిసిపోదాం. నీ కృపా నాలో లేదు, ఎంత భాగ్యమునిచ్చావు, పరిశుద్ధత నాలో లేదు, నీ ప్రేమను చూపావు.
చూపావు, ఏ యోగ్యత నాలో లేదు, ఎంత భాగ్యమునిచ్చావు, శుద్ధత నాలో లేదు, నీ ప్రేమను చూపావు. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. నా జీవితమంతా ప్రయాసపడగా, శోభనల సముద్రములో మునిగిపోగా, నా అసలు తీరం అడుగంటిపోగా, ఆప్యాయత చూపి ఆదరించినావు. నా జీవితమంతా ప్రయాసపడగా, శోభనల సముద్రములో మునిగిపోగా, నా అసలు తీరం అడుగంటిపోగా, ఆప్యాయత చూపి ఆదరించినావు. నీ కృపలోనే నా బ్రతుకు ధన్యమైనది, నీ కృపలేనిదే నేను బ్రతుకలేనయ్యా. నీ కృపలోనే నా బ్రతుకు ధన్యమైనది, నీ కృపలేనిదే నేను బ్రతుకలేనయ్యా. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా తెలుసుకుందాం, ప్రభునామాన్ని మహిమపడదాం. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, బ్రతికి ఉన్నానంటే నీ కృప, నీ జీవిస్తున్నానంటే నీ కృప, బ్రతికి ఉన్నానంటే నీ కృప, నీ జీవిస్తున్నానంటే నీ కృప. ఏ యోగ్యత నాలో లేదు, ఎంత భాగ్యమునిచ్చావు, పరిశుద్ధత నాలో లేదు, నీ ప్రేమను చూపావు. ఏ యోగ్యత నాలో లేదు, ఎంత భాగ్యమునిచ్చావు, పరిశుద్ధత నాలో లేదు, నీ ప్రేమను చూపావు. తెలుసుకోను. యేసయ్యా నా యేసయ్యా, 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 ప్రియా నా యేసయ్యా, యేసయ్యా 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 నా యేసయ్యా, బ్రతికి ఉన్నానంటే నీ కృప, నీ జీవిస్తున్నానంటే నీ కృప, బ్రతికి ఉన్నానంటే నీ కృప, నీ జీవిస్తున్నానంటే నీ కృప. ఏ యోగ్యత నాలో లేదు, ఎంత భాగ్యమునిచ్చావు, పరిశుద్ధత నాలో లేదు, నీ ప్రేమను చూపావు. ఏ యోగ్యత నాలో ఈ మాసమంతా కనికరించి కాపాడిన దేవా. ఓ యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా థాంక్ యూ యేసయ్యా, యేసయ్యా
చేద్దాం. యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, బ్రతికి ఉన్నానంటే నీ కృపా, నే జీవిస్తున్నానంటే నీ కృపా, యోగ్యత నాలో లేదు, ఎంత భాగ్యమునిచ్చావు. ఎస్ లార్డ్, పరిశుద్ధత నాలో లేదు, నీ ప్రేమను చూపావు. థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, థ్యాంక్ యూ జీసస్. ఉపవాస దినమందు నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. థ్యాంక్ యూ లార్డ్. మనసారా ప్రభు సన్నిధిలో ప్రభుని స్తుతిద్దాము. హల్లెలూయా. ఉపవాస దినమందును ప్రభు సన్నిధిలో ఈ మీడియా ద్వారా ప్రభు నడుగుచున్న ప్రతి సంగతులను, ప్రతి విషయాన్ని దేవుడు నీ జీవితంలో ఆయన నెరవేర్చబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవానికి వందనాలు. ప్రార్థన చేద్దాం. దేవుడి యొక్క ఉదయకాలం ముందు జరుగుతున్నటువంటి ఉపవాస కూడికని ప్రభువే ఆయన నామానికి మహిమకరంగా, మనకు విడుదలకరంగా ఆయన జరిగించినట్లుగా, మనం పాడిన పాటల ద్వారా, వాయిద్యముల ద్వారా ఆయన మాత్రమే మనకు మహిమ పొందినట్లుగా మనం అందరం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని ప్రధాన దూతలతో నిత్యము కొనియాడబడుచున్న మా యేసయ్య ఈ ఘనమైన ఉన్నతమైన నామమునకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దూరపు పాత్రలు మీరు మహిమ తెచ్చుకున్నారు నాయన. సమయంలో కొద్ది ఆరాధన, ఆత్మీయ ఆరాధనలో మీరున్నారు. అందుని బట్టి స్తోత్రాలు. అలాగే నిరాశుల వాక్యములోనికి వెళుచుండగా ప్రభు మాతో మీరు మాట్లాడండి. మీడియా ద్వారా వింటున్న ప్రతి హృదయాన్ని ప్రభు మీరు కట్టండి. ఆయన మీ సన్నిధిలో తండ్రి వారు ఆత్మీయ మేలులను, భౌతిక సంబంధమైన మేలులను పొందడానికి పొందుకునడానికి నువ్వు ప్రభు ఇచ్చేయండి. నిరాశని అభిషేకించి ప్రభు స్తోత్రాన్ని మరుగు చేసి మాతో అందరితో మాట్లాడమని వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన హృదయం మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మంచి సమయంలో ప్రైజ్లో స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలైన వారందరికీ మరొకసారి ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాం. అందరూ బాగున్నారు కదండి. మరి అలాగే గడిచిన 6 నెలలు ప్రభు కనికరించి కాపాడి 7వ నెలలో మరి మొదటి వారము శుక్రవారపు ఉపవాస కూడికలో మనందరిని కూడా దేవుడు మరి సమకూర్చాడు. ఆయనకి మహిమ కలుగును గాక. సమయంలో కొన్ని మాటలు మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేయబోతున్నాం. సమయం అందు మనం వాక్యం కొరకే మరి చదవబడిన వాక్య భాగము యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము మనం ధ్యాన నిమిత్తము చదువుకున్నాము. 1వ అధ్యాయము 6వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి మంచిదని చదువుకోండి. గత గడిచిన
కొన్ని వారాలుగా మరి ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ వచ్చాం. మన ఉపవాసం ఉంటే ఏనండి, మన ఉపవాస ప్రార్థన దేవుడు ఎందుకు వింటలేదు, ఎందుకు జవాబు మనం పొందుకోవట్లేదు, కారణాలను మనం చూసాం. హల్లెలూయా, హల్లెలూయా, అంతేనండి, చూసాం. ఆ కారణాలు ఏమై ఉన్నాయో కూడా మనం ఎలా ఉంటే మన ప్రార్థన దేవుడు వింటాడు, మన ప్రార్థనలు ఎలా ఉంటున్నాయి, అందుకని మన ప్రార్థనకి జవాబు మనం పొందుకోలేకపోతున్నాం, మన ప్రార్థన సరైనదిగా మనం కట్టుకోలేకపోతున్నాం. ఉపవాస ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన సరైనటువంటిగా దేవుని దృష్టికి కనబడక మనం ఎంతగా మొరలిడినను మరి మొర్ర పెట్టినను ప్రార్థన చేసినను మన ప్రార్థన దేవుడు వినట్లేదు. దానికి 5 పాయింట్లు మీకు చెప్పడం జరిగింది. 5 కారణాలు. ఒకటి మనము ఒకటి మనం సందేహించడం, అనుమానించడం అని ఇవన్నీ చెప్పుకుంటూ వెళ్ళాం. ఇవన్నీ ఉంటూ మనం ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన వినడు. అయితే ఇప్పుడు మనం ప్రార్థన ఎలా ఉండాలి, మన ప్రార్థన మరి ఎలా ఉంటే దేవుని సన్నిధికి వెళ్తుంది, ఎలాగ మనం ఉపవాసము కలిగి ప్రార్థిస్తే ప్రభు మన మనవలి విని ఆయన సమాధానం ఇస్తాడు అనేటువంటి ఈ వారం మన మూల వాక్యాంశముగా 2వ దినవృత్తాంతముల గ్రంథము 30వ అధ్యాయము 28వ వచనం చదువుకున్నాం. త్వరగా 2వ దినవృత్తాంతముల గ్రంథము 30వ అధ్యాయము 27వ వచనం బాగానే చదువుకున్నాం. అప్పుడు లేవీయులైన యాజకులు లేచి జనులను దీవింపగా వారి మాటలు వినబడెను. వారి ప్రార్థన ఆకాశముననున్న పరిశుద్ధ నివాసమునకు చేరెను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్య భాగంలో 3 మాటలు మనకు కనబడతాయి ఇప్పుడు చదివించినటువంటి వాక్య భాగంలో. ఒకటి లేవీయులు, రెండవది వారు దీవిస్తానికి లేచారు, మూడవది వారి ప్రార్థనలు ఆకాశమందున్న పరిశుద్ధుడైన దేవుని దగ్గరికి వెళ్ళినవి అని అంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. ఇక్కడ మనం ఈ వాక్య భాగాన్ని లేకపోతే ఈ యొక్క గ్రంథాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే బైబిల్ పండితులు అంటారు ఈ వాక్యాన్ని లేకపోతే ఈ యొక్క దినవృత్తాంతములు 1వ గ్రంథం 2వ గ్రంథము మరి బైబిల్ పండితులు చెప్పిన ప్రకారంగా ఈ యొక్క అధ్యాయాన్ని ఎజ్రా రాసినట్లుగా చెప్తూ ఉంటారు. ఎజ్రా రాశాడు అని అంటూ ఉంటారు. ఎవరు రాసినప్పటికీ దేవుని యొక్క ప్రేరేపణ లేకుండా, దేవుని యొక్క చిత్తము లేకుండా, దేవుని నడిపింపు లేకుండా ఎవరు ఏది చేయడానికి అవకాశం ఉండదు. సరే, అక్కడితో అది విడిచిపెట్టేస్తే రెండవది ఏంటంటే ప్రజలు దీవించాలన్నా, ప్రజలకి దేవుని మాటలుగా చెప్పాలన్నా ఎవరికి అధికారం ఉందంటే లేవి వంశస్థులైనటువంటి వారికి మాత్రమే ఉంది. లేవి వంశస్థుల్లో కొంతమందికి మాత్రమే. దానిలో 3 భాగాలు చేశాడు ప్రభు. ఒకటేమో మెరారీలు, కహాతీలు, గెర్షోనీయులు. వీళ్ళందరూ కూడా లేవి గోత్రానికి సంబంధించిన వారే. కానీ కొంతమంది ఏమో ప్రత్యక్ష గుడారపును మరి ఆ మోకులను, ఆ డేరాలను మోసేవారుగా వీళ్ళు ఉన్నారు. ఇది లేవి గోత్రంలో కొంతమంది ఏమో యాజకత్వం చేయడానికి మాత్రమే దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. కొంతమందినేమో ఆరాధించడానికి, స్తుతించడానికి, ఆరాధించడానికి, బోర్లు వదడానికి దేవుడు కొంతమందిని నియమించాడు ఈ లేవి వంశంలోనే. అయితే ఇక్కడ లేవీయులు
ఏమంటే లేవీయులు వీరి యొక్క పనులు ఏంటంటే, లేవీయులు చేసేటువంటి పనులు వారు యాజకత్వాన్ని చేస్తారు. దానిలోనే ఏమై ఉన్నారో తెలుసు, వాళ్ళు ఏమైనా తెలుసు, యాజకులను ప్రధాన యాజకులై ఉన్నారు. యాజకులను ప్రధాన యాజకులు ఉన్నారు. యాజకులుగా వారిని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడో, వారిలో ఉన్న క్వాలిటీస్ ఏమిటో దేవుని చిత్తమైతే రాబోయే దినాల్లో వాటి గురించి మనం ధ్యానం చేద్దాం. ఇక్కడ చదవబడినటువంటి వాక్య భాగంలోనికి మనం ముందుకు వెళదాం. అయితే మన ప్రార్థనలు 3 స్థలాలను దాటి వెళ్ళాలండి. హల్లెలూయా. ఎన్ని స్థలాలు దాటి? 3 స్థలాలు దాటి వెళితేనే మన ప్రార్థనకి దేవుని సన్నిధిలో నుండి, దేవుడు ఉన్నటువంటి పరలోకము నుండి మనకు సమాధానం నేరుగా వచ్చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. మనకి ఇక్కడ చదవబడిన వాక్య భాగాన్ని మనం చూస్తే, ఆకాశమందున్న పరిశుద్ధ స్థలములో నుండి దేవుడు వారి ప్రార్థన విని లేవీయులకు సహాయం చేశారన్నట్లుగా మనకు కనపడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే దేవుని సన్నిధిలో మనము మనకున్నటువంటి అవసరాలు, మనకున్నటువంటి అక్కర్లు, మనకున్నటువంటి ఇబ్బందులు, మనకున్నటువంటి కోరికలు, మనకున్నటువంటి ఆలోచనలు సఫలపరచబడాలి అంటే, మనం వాటిని పొందుకోవాలి అంటే, మన జీవితంలో మెరుగుపరచబడాలి అంటే, మన జీవితంలో ఒక ఉన్నతమైనటువంటి పరిస్థితులుగా దేవుడు చేయాలి, మార్చాలి అంటే మన ప్రార్థన 3 స్థలాలను దాటి వెళ్ళాలి. హల్లెలూయా, హల్లెలూయా. అవేమిటో మనం ఈ రోజున ఉపవాస కోడిక రోజున మనం జ్ఞాపకం చేసుకున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. జ్ఞాపకం చేసుకున్నాం. కీర్తన గ్రంథం 141వ కీర్తన 2వ వచనాన్ని మనం చదువుకుందాం. కీర్తన గ్రంథం 141వ కీర్తన 2వ వచనం. నా ప్రార్థన ధూపము వలెను, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యము వలెను, నీ దృష్టికి అంగీకారములగును గాక. హల్లెలూయా. మన ప్రార్థన ధూపము వలె మన ప్రార్థన ఆయన సన్నిధికి వెళ్ళి అంగీకరించబడాలి అంటే 3 స్థలాలను దాటాలండి. 3 స్థలాలను దాటాలి అంటే, ఆ 3 స్థలాలలో దాటాలి మన ప్రార్థన అంటే, మన జీవితంలో దేవుడు కోరుకున్నటువంటి, దేవుడు ఇష్టపడే జీవితం ఉంటేనే, ఆ జీవితం కలిగి మనం ప్రార్థన చేస్తేనే ఆ స్థలాలను మన ప్రార్థన దాటి నేరుగా డైరెక్ట్ గా దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటి ఆ స్థలాలు? ఏ స్థలాలు దాటాలి మన ప్రార్థన? మనం అనుకుంటాం, ఆదివారం ప్రార్థనకు వచ్చాం, పాస్టర్ గారికి మన ప్రార్థన విషయం చెప్పేసాం కదా, మనకు జవాబు వచ్చేస్తుంది అని అనుకుంటాం. అలాగే సంఘ ప్రార్థనలో కొన్ని విషయాల్లో మనకున్న అవసరాలు మనం చెప్పాం కదా, సంఘం అంతా విన్నది కదా, మా సంఘం అంతా నా కొరకు ప్రార్థన చేస్తుంది, ఆ ప్రార్థన ద్వారా ఆటోమేటిక్ గా దేవుడు నాకు కార్యం చేస్తాడు అనేటువంటి గుడ్డి నమ్మకంతో వెళ్ళిపోతారు. నీకున్న నమ్మకం మరి అది గుడ్డిగా నేను అంటలేదు, పర్వాలేదు, నీకున్న నమ్మకం మంచిదే. కానీ నేనంటున్నాను, ఈ వాక్య ప్రకారంగా మనము దేవుని సన్నిధిలో ఉన్నట్లయితే తప్పకుండా మన ప్రార్థన వ్యక్తిగతంగా నీవు చేసిన దేవుడు నీ ప్రార్థన వింటాడు. ఎలాగా? మన స్థలాలను మనం దాటగలిగితే, ఆ స్థలాలను దాటేటప్పుడు మన జీవితం సరైనటువంటిదిగా ఉండగలిగితే ఇక ఎదురే లేదండి. ఏది అడిగినను దేవుడు లేదనకుండా, కాదనకుండా మన జీవితాల్లో, మన సంఘాలలో దేవుడు తప్పకుండా ఇవ్వకుండా ఆపవేయలేడు. హల్లెలూయా. ఏంటిది అనంటే, మన ప్రార్థన అంగీకారముగా ఉండాలంటే, ధూపము వలె ఆయన సన్నిధికి చేరాలి అంటే, ఆయన సన్నిధికి నేరుగా ఎటువైపు మారకుండా డైరెక్ట్ గా దారం కట్టినట్లుగా ఆయన సన్నిధికి మన ప్రార్థన వెళ్ళాలి అంటే మొట్టమొదటి ఒక స్థలాన్ని మనం దాటాలి. హల్లెలూయా.
ఏటా స్థలం? ఆ స్థలం దాటేటప్పుడు మన జీవితంలో ఒక ప్రక్రియ ఆత్మ సంబంధమైనది ఆయనకి కనబడాలి. మనుషులకు కనబడితే కాదు నీ ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళేది, ఆయనకి కనబడాలి. ఏమిటి అని అంటే మనం జ్ఞాపకం చేసుకుందాం. కీర్తనల గ్రంథం 35వ కీర్తన 13వ వచనం నుండి 14వ వచనం వరకు చదువుకుందాం. 35వ కీర్తన 13వ వచనం నుండి 14వ వచనం వరకు. వారి వ్యాధితో ఉన్నప్పుడు గోని పట్ట కట్టుకుంటిని ఉపవాసము చేత నా ప్రాణమును ఆయాసపరచుకొని అయినను నా ప్రార్థన నా ఎదలోనికి తిరిగి వచ్చేసిందంట. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఉపవాసం ఉన్నాడు, ఏమంటే కన్నీరు కారుస్తున్నాడు, ఎంతో పట్టుదల కలిగి ప్రార్థన చేస్తున్నాడు, గోనిపట్ట కట్టుకున్నాడు, ఉపవాసం ఉన్నాడు, చాలా అంగలార్చి ప్రార్థన చేస్తున్నాడు, తన ప్రార్థన ధూపం వలె మార్చుకున్నాడు. కానీ తన ప్రార్థన వెళ్ళవలసినటువంటి స్థలంలోనికి వెళ్లకుండా మళ్ళా తన హృదయంలోకి తిరిగి వచ్చేసిందంటండి, తన హెదలోనికి తిరిగి వచ్చేసిందంట. హల్లెలూయా. ఎందుకని తిరిగి వచ్చేసింది? కారణం ఏమిటి? ఎందుకని మన ప్రార్థనలు ఎదలోనికి తిరిగి వస్తాయి, ఆ స్థలం దాటలేకపోతున్నాయి అని అంటే, చూడండి, మనం పరలోకానికి వెళ్ళాలి అంటే, మన ప్రార్థన పరలోకం ఉన్న దేవుని సన్నిధిలోనికి వెళ్ళాలంటే 3 స్థలాలు దాటాలి. ఆ 3 స్థలాలు ఏమిటంటే, ఆ స్థలాలు ఒకటి వాయుమండలం అంటండి. ఏ మండలం? వాయుమండలం. ఈ భూమికిని ఆకాశానికి మధ్యలో వాయు అంటే గాలి బాగా వీచేటువంటి మండలం ఉందంటండి. హల్లెలూయా. ఏ మండలం అంటండి? వాయుపు మండలం. ఆ మండలాన్ని కూడా మన ప్రార్థన దాటి వెళ్ళాలంట. ఆ మండలాన్ని దాటలేకపోతే, ఆ వాయుమండలం దాటలేకపోతే, ఆ వాయుమండలం దాటలేని ప్రార్థన ఏదైనా ఉంది అంటే అది ఎక్కడ తిరిగి వస్తుందంట? మన ఎదలోనికే తిరిగి వస్తుందంట. ఆ వాయుమండలానికి దాటాలి అంటే, ఆ వాయుమండలం దాటి వెళ్ళిపోవాలి అంటే మనలో ఏముండాలో తెలుసా? మన జీవితంలో ఏం కనపడాలో తెలుసా? పరిశుద్ధత కనపడాలి. ఏం కనపడాలి? పరిశుద్ధత. అందరూ చేస్తున్నారు ప్రార్థన ఈ మండలం, ఈ బిల్డింగ్ దాటి వెళ్ళిపోతుంది, ఈ ప్రార్థన ఈ భూమండలాన్ని దాటి కొంచెం వరకు వెళుతుందిలే, కానీ ఆ వాయుమండలం దాటి వెళ్ళలేకపోతుంది ప్రార్థన. హల్లెలూయా. ఎందుకని అంటే మన ప్రార్థన ఆ వాయుమండలంలో ఉన్న దురాత్మలు ఏం చేస్తున్నాయి అంటండి? మన ప్రార్థన మన ఎదలోనికి విసిరి కొడుతున్నాయి. హల్లెలూయా. ఎలాగా తెలుసండి పాస్టర్ గారు? మీరు ఏళ్ళు చూసి వచ్చారా? వాయుమండలంలో మన ప్రార్థన విసిరి కొట్టినట్లుగా వాయుమండలంలో మన ప్రార్థన వెళ్లకుండా ఆటంకపరిచేది మీరు చూసారా అంటే వాక్యం ఉన్నదండి. హల్లెలూయా. ఏమన్నంటే వాయుమండలంలో ఏమన్నంటే దురాత్మలు తిరుగుతున్నాయి అని చెప్పకనే చెప్పాడు దేవుడు అపోస్తలుడైన పౌలు ద్వారా రాయించాడు. ఆ మాట చదువుదామా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం అనుకుంటా, చదువుదాం. 6వ అధ్యాయము 12వ వచనం. ఏలయనగా మనం పోరాడునది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధమైన లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న అదండి. ఎక్కడున్నాయంటండి? ఆకాశ మండలములో, వాయుమండలములో తిరుగుతున్నాయి అంటండి. హల్లెలూయా. ఎక్కడ తిరుగుతున్నాయి అంటండి? వాయుమండలంలో తిరుగుతున్నాయి అంట.
ఆ వాయుమండలంలో తిరుగుతూ ఉండగా ఆ వాయుమండలంలో తిరుగుతున్నటువంటి దురాత్మలు ఏం చేస్తున్నాయంటే మనం ఎంతో భారం కలిగి చేస్తున్న ప్రార్థనలు అంటండి. అది విన్నారు, చదివేది కదా కీర్తన గ్రంథం ఏమంటే 35:13-14 వచ్చిన ఏమనంటండి, నేను ఉపవాసం ఉన్నాను, గోని పట్టా కట్టుకున్నాను, ఏడ్చి ప్రార్థన చేస్తున్నాను, కన్నీరు ప్రార్థన చేస్తున్నాను, కానీ నా ప్రార్థన వెళ్ళినట్టుగానే వెళ్ళి ఎక్కడి నుంచి వచ్చిందంటండి, మళ్ళా వెదలోనికి తిరిగి వచ్చేసింది. కారణం ఏంటంట ఆ వాయుమండలంలో ఆకాశ మండలంలో ఉన్నటువంటి, చెప్పండి, ఆకాశ మండలంలో ఉన్నటువంటి ఆ వాయుమండలంలో ఉన్నటువంటి దురాత్మలు అంటండి మన ప్రార్థన విసిరి కొడతాయంట. హల్లెలూయా. ఎందుకు విసిరి కొడతాయి, వాటికి ఎందుకు అధికారము అనంటే, హల్లెలూయా, ఎందుకనంటే మన ప్రార్థనలో ఏమి లేదంటండి, చెప్పండి, పరిశుద్ధత లేదు. 4 విషయాలలో మనం పరిశుద్ధత కలిగి ఉండాలి. అప్పుడే మన ప్రార్థన డైరెక్ట్ గా ఏమంటే వాయుమండలాన్ని దాటేస్తుంది. ఆకాశంలో ఉన్నటువంటి వాయుమండలాన్ని దాటి వెళ్ళిపోతుంది. ఉపవాసమే ఉండడం అవసరం లేదండి. ఇవి మనం కలిగి ఉంటే ఆటోమేటిక్ గా దేవుడు మనకు సమాధానాన్ని ఇస్తాడు. ఏంటా పరిశుద్ధత అంటే, మొట్టమొదటిగా మన చూపు పరిశుద్ధంగా ఉండాలి. హల్లెలూయా. ఏమై ఉండాలి, మన చూపు పరిశుద్ధంగా ఉండాలి. మన ప్రార్థన వాయుమండలాన్ని దాటాలి అని అంటే, హల్లెలూయా, మన ప్రార్థన తిరిగి రాకుండా, అపవాది విసిరి కొట్టకుండా, అపవాది విసిరి వేసినటువంటి ఆ ప్రార్థన ఎదలోనికి తిరిగి రాకుండా ఉండాలంటే మొట్టమొదటిగా నీ హృదయములో ఏముండాలంటండి, పాపము ఉండకూడదు, హృదయంలో పరిశుద్ధతే ఉండాలంట. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు నీ ప్రార్థన ఆ వాయుమండలాన్ని దాటి వెళ్ళిపోతుంది. మొదటిది. రెండోది ఏంటంటే, మన మాటలలో హృదయం నిండిన దాన్ని బట్టి మన నాలుక ఏమవుతుందంటండి, మాటలాడుతూ ఉంటుందంట. హల్లెలూయా, హల్లెలూయా. అలాగనే నీ హృదయం పరిశుద్ధంగా ఉండాలి అంటే, నిండిన నీ హృదయంలో కలుషితమైనటువంటిది నిండిందా, పరిశుద్ధమైన మాటలు నింపుకున్నావా, నీవు గ్రహించాలి. ఒకటి, చెప్పండి, నీ హృదయంలో పరిశుద్ధత ఉండాలి. రెండవది, నీ మాటలలో పరిశుద్ధత ఉండాలి. మూడవది ఏంటో తెలుసా, నీ తలంపులలో ఏం కలిగి ఉండాలి, పరిశుద్ధత కలిగి ఉండాలి. నాలుగవది, చెప్పండి, మన ప్రవర్తనలలో, చెప్పాలి, మన ప్రవర్తనలలో పరిశుద్ధత ఉండాలి. చెప్పండి. ఐదవది, మన హృదయంలో పరిశుద్ధత ఉండాలి. మొదటిది చెప్పండి, మన చూపు పరిశుద్ధంగా ఉండాలి. రెండు, చెప్పాలి, మన మాటలు పరిశుద్ధంగా ఉండాలి. మూడు, మన ప్రవర్తన పరిశుద్ధంగా ఉండాలి. నాలుగు, చెప్పాలి, మన తలంపులు, చెప్పండి, మన తలంపులు, మన ప్రక్రియ, ప్రవర్తన పరిశుద్ధంగా ఉండాలి. ఐదు, మన హృదయము పరిశుద్ధంగా ఉండాలి. అందుకని అంటాడు మత్తయి, హృదయ శుద్ధి గలవారు. దేవుని చూడటం అంటే రెండు అర్థాలు చేసుకోవచ్చండి. హృదయ శుద్ధి గలవారు దేవుడి యొక్క సందేశాన్ని, దేవుని యొక్క ప్రత్యక్షతలను, దేవుని యొక్క స్వరాన్ని, దేవుణ్ణి డైరెక్ట్ గా చూడటానికి అవకాశము ఉంటుంది. మొదట మన హృదయం శుభ్రంగా ఉండదు, మన హృదయము శుద్ధి చేసుకోము, మన మాట పరిశుద్ధంగా ఉండదు. ఏమంటే మన మాట సర్వశక్తులు, మన చూపు అశుద్ధమైంది. ఏమంటే మన ప్రవర్తన వాక్యం ఉన్నట్టుగా ఉండదు. వాక్యం ఒక విధంగా ఉంటే మన ప్రవర్తన మరొక విధంగా ఉంటుంది. కానీ మనం మాత్రం రొమ్ము కొట్టుకుని ప్రార్థన చేస్తాం. ఏం చేస్తాం, గుండె కొట్టుకుని, ఛాతి కొట్టుకుని ప్రార్థన చేస్తాం. అంతేనా, కన్నీరు కారుస్తాం. అంటే నువ్వు కొట్టుకుంటున్నావని నేను అంటలా, నీ ప్రార్థనలో పరిశుద్ధత ఉంటేనే వాయుమండలం దాటి వెళ్ళిపోతుంది. లేకపోతే ఆ వాయుమండలం, గాలి వీస్తున్న ఆ ప్రాంతంలో, ఆకాశ మండలంలో తిరుగుతున్న దురాత్మలు అంటండి మన ప్రార్థన విసిరి పడతాయి. హల్లెలూయా. అప్పుడేమైంది, కీర్తనకారుడు అంటాడు, ఆ ప్రార్థన ఎంత చేసినను తిరిగి నా ఎదలోనికే వస్తుంది. ఎందుకు నా ఎదలోనికి వస్తుంది అని అంటే, నీ హృదయములో, నీ చూపులో, నీ మాటలో, నీ ప్రవర్తనలో, నీ యొక్క ఉద్దేశాల్లో, నీ ఆలోచనలో పరిశుద్ధత లేదు. హల్లెలూయా.
అందుకన్నా హృదయము శుద్ధి లేదు, మాట శుద్ధి లేదు, ప్రవర్తన శుద్ధి లేదు, ఏమంటే చూపు శుద్ధి లేదు. కనుకనే నీ ప్రార్థన నేరుగా ఆ వాయుమండలపు దాటి వెళ్ళవలసిన ప్రార్థన అపవాది పట్టుకుని తిరిగి నీ ఎదలోనికి విసిరి కొడుతున్నాడు. హల్లెలూయా. అర్థమవుతుందండి? మన ప్రార్థన ఎక్కడికి వెళ్ళాలంటండి? ఆకాశ మండలంలో ఉన్నటువంటి దురాత్మలు ఉన్నాయంట, సంచరిస్తున్నాయంట. అవి మన ప్రార్థన అడ్డుకోకుండా ఉండాలి అంటే ఏమై ఉండాలి? మన ప్రార్థనలు ఏముండాలి? 5 రకాలైనటువంటి ప్రక్రియలు పరిశుద్ధమైనవి మన జీవితంలో కనబడినప్పుడే వాడు అంటాడు, అపవాదం పరిశుద్ధుడైన దేవుని భక్తుని యొక్క ప్రార్థన వస్తుంది, మనం తప్పుకోవాలి, కాలిపోతాం అనుకుంటాడు. ఒకవేళ మాటల పరిశుద్ధత లేకపోయినా, చూపులో పరిశుద్ధత లేకపోయినా, ప్రవర్తనలో పరిశుద్ధత లేకపోయినా, అంతేనండి, నీ హృదయంలో పరిశుద్ధత లేకపోయినా, దేవుని సన్నిధిలో ఎంత ప్రార్థన చేసినా, తోని పట్ట కట్టుకో, ఉపవాసం ఉందో, ఏమండి బూడిద పోసుకో, ఏమైనా చేసుకో, కానీ నీ ప్రార్థన నీ మట్టికే సంతోషం అనిపిస్తుంది. కానీ అక్కడ ఉన్నటువంటి వాయుపు మండలంలో ఉన్నటువంటి దురాత్మలు ఎట్టి పరిస్థితుల్లో అవి దాటి వెళ్ళడానికి ఏమండి అవకాశము ఇవ్వవు. హల్లెలూయా. కనుక నీ ప్రార్థన మార్చుకోవడం కాదు, నీ పరిస్థితులు మార్చుకో, ఏమండి నీ ప్రవర్తన మార్చుకో, నీ యొక్క చూపు మార్చుకో, ఏమండి నీ హృదయ ఆలోచన, నీ హృదయ తలంపులను మార్చుకున్నప్పుడే నీ ప్రార్థన తప్పకుండా దేవుని సన్నిధికి అంటే ఏమండి ఆ ఆకాశంలో ఉన్న దురాత్మలు నీకు స్థలం ఇస్తాయి ప్రార్థన ఆపకుండా. హల్లెలూయా. అందుకని నేను అంటున్నాను, ఈ రోజున మన ప్రార్థన ఎలా ఉంది? మన ప్రార్థనలో శక్తి ఉందా? మన ప్రార్థనలో పౌరుషం ఉందా? మన ప్రార్థనలో పరిశుద్ధత ఉందా? మన చూపులో పరిశుద్ధత ఉందా? మన మాటల్లో పరిశుద్ధత ఉందా? మన ప్రవర్తనలో పరిశుద్ధత ఉందా? మన హృదయంలో పరిశుద్ధత ఉందా? ఉంటే ఈ ప్రార్థన డైరెక్ట్ గా ఆకాశ మండలాన్ని, వాయు మండలాన్ని దాటి దేవుని సన్నిధి వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఒక మాట చదువుదాం. సామెతల గ్రంథం 15వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. 8వ వచనం. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 8వ వచనం. ప్రైజ్ ది లార్డ్. భక్తిహీనులు అర్పించు బలులు, అదిగదిగండి, భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు, యెహోవాకు ఎంతగానో అర్పించు యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. అది ఆయనకు ఆనందం కలిగించే ప్రార్థన ఏమై ఉంటుందో తెలుసా? కల్మషము లేకుండా, పాపము లేకుండా, దోషము లేకుండా ఉంటదంట. భక్తిహీనులు ఎంత అర్పించినా, ఎంత గీపెట్టినా, ఎంతో అరిచినా, ఎంత ఉపవాసం అని ఎంతగా ఏడ్చినా అది భక్తిహీనుల ప్రార్థన దేవునికి సంతోషం కలగచేయదు. అపవారికి ఇంకా ఏం కలిగిస్తుంది అంటండి? రోషం కలిగించి వాడు ఏం చేస్తాడు? వీడు పరిశుద్ధత లేదు కానీ, చూపులో పరిశుద్ధత లేదు, మాటలో పరిశుద్ధత లేదు కానీ, ప్రవర్తనలో పరిశుద్ధత లేదు కానీ, తలంపుల్లో పరిశుద్ధత లేదు కానీ, హృదయంలో పరిశుద్ధత లేదు కానీ, దేవుడు మాత్రం వీనికి జవాబిచ్చేయాలంట అని చెప్పేసి వాడు ఏం చేస్తాడు? నువ్వు ఎంతగా 20 రోజులు ప్రార్థన చేసేది 1 నిమిషంలో వాడు పట్టుకుని నీ ఎదలోకి పంపించేస్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా. 50 రోజులు ప్రార్థన 1 నిమిషంలో వాడు చేత్తో పట్టుకుని నీ ఎదలోనికి పంపించేస్తాడు. ఒట్టిగానే తిరిగి వస్తుంది. దేవుని దగ్గరికి వెళ్ళడం అది ఏ చలనం లేని ప్రార్థన, శక్తి లేని ప్రార్థన. శక్తి ఎప్పుడు ఉంటుందంటే నీ హృదయంలో పరిశుద్ధత ఉన్నప్పుడు. శక్తి ఎప్పుడు ఉంటుందంటే నువ్వు చూపులో పరిశుద్ధత ఉన్నప్పుడు. శక్తి నీ ప్రార్థన ఎలా మారుతుందంటే నీ మాటలో పరిశుద్ధత ఉన్నప్పుడు, నీ ప్రవర్తనలో పరిశుద్ధత ఉన్నప్పుడు, నీ తలంపుల్లో పరిశుద్ధత ఉన్నప్పుడు నీ ప్రార్థన శక్తిగా మారిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇవన్నీ లేకుండా నీ ప్రార్థన శక్తిగా మారాలి అంటే అక్కడ ఉన్నటువంటి ఆకాశ మండలంలో, వాయు మండలంలో తిరుగుతున్న దురాత్మలు నీ ప్రార్థన ఆపకుండా ఉండాలి అంటే చూపులో పరిశుద్ధత, మాటలో పరిశుద్ధత, ప్రవర్తనలో పరిశుద్ధత, ఏమండి క్రియలలో పరిశుద్ధత, హృదయంలో పరిశుద్ధత ఉంటే నువ్వు తప్పు అని అనవసరం అపవాది వాడే పక్కకు జరుగుతాడు. హల్లెలూయా, హల్లెలూయా.
అందుకే భక్తిహీనులు అర్పించు అర్పణ ఎవరికి హేయమంటండి? దేవునికి హేయము. నీతిమంతుని యొక్క ప్రార్థన లేకపోతే యథార్థవంతుని యొక్క ప్రార్థన దేవునికి ఏం కలిగిస్తుందంటండి? ఆనందము, సంతోషము కలిగేస్తుంది. అట్టి ప్రార్థన దేవుని దగ్గర దేవుడు ఆనందపడిన తర్వాత ఏమండి, మన తల్లిదండ్రులుగా పిల్లలు మనకు ఆనందం కలిగించే పనులు చేస్తే ఏం చేస్తారంటండి? వాళ్ళ జేబులో ఉన్న 10 రూపాయలు లెక్క చేయరు, 100 రూపాయలు లెక్క చేయరు, ఇచ్చేస్తాం. ఏంటంటే ఆ విలువ అతనికి తెలియకపోయినా మనల్ని అంతగా సంతోషపరిచి చక్కగా మాట్లాడగలిగి మనల్ని గౌరవంగా చక్కటి మాటలు మాట్లాడుతుంటే మనకి ఎంత కుండి నిండిపోతుందో, ఎంత సంతోషం అనిపిస్తుందో, మనలో ఉన్నటువంటి డబ్బులు కానీ మనలో ఉన్నటువంటి విలువ కలిగినటువంటిది కూడా ఇవ్వటానికి మనం వెనుకాడం. అలాగనే దేవుడు మన ప్రార్థన ఆ రకంగా ఉన్నప్పుడే మనల్ని ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా అడిగిన దానికంటే ఉన్నతమైన దాన్ని దేవుడు మనకిస్తాడు. హల్లెలూయా. కనుక మన ప్రార్థన ఎందుకు ఎదలోనికి తిరిగి వస్తుంది అంటే, మన ప్రార్థనలో ఏమంటండి మాలిన్యం ఉంటుంది, కలుషితం ఉంటుంది. ఏమంటుందంట మన ప్రార్థనలో అక్రమంతో కూడినటువంటిది కనబడుతుంది. కనుకనే అది అపవాదికి కూడా నచ్చట్లేదు. ఎందుకో తెలుసా? ఈ ప్రార్థన ఆయన అంగీకరిస్తే అపవాదిని కూడా దేవుడు అంగీకరించాలి. అందుకని ముందు పోటీ పడేది ఎవడో తెలుసా? అపవాది. శుద్ధ లేకుండా, పరిశుద్ధత లేకుండా ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన కూడా దేవుడు ఆలోచిస్తే, ఒప్పుకోకుండా ప్రవర్తన, చూపు, ఆలోచనలు, తలంపులు, హృదయం దేవుని ఇవ్వకుండా ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుని సన్నిధికి దేవుడు ఆలకించడానికి ప్రయత్నం చేసిన అపవాది మాత్రము ఏం చేస్తాడంటండి? ఆపివేస్తాడా? ఆపివేయడా? హల్లెలూయా. ఆపివేస్తాడు. అందుకని మనం చాలా జాగ్రత్తగా మన ప్రార్థన ఉండాలి. దేవుని సన్నిధికి వెళ్ళాలి అంటే. హల్లెలూయా, హల్లెలూయా. మరొక మాట చదువుదాం. 15వ అధ్యాయం 22వ వచనం, సామెతల గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనం. ఆలోచన చెప్పువారు లేని చోట ఉద్దేశములు వ్యర్థమగును. ఆలోచన చెప్పువారు బహుమంది ఉన్న ఎడల. ఉద్దేశములు 28వ వచనం, 15వ అధ్యాయం 28వ వచనం. నీతిమంతుని మనసు యుక్తమైన ప్రత్యుత్తరం ఇచ్చుటకు ప్రయత్నించును. భక్తిహీనుల నోరు చెడ్డ మాటలు కుమ్మరించును. హల్లెలూయా. భక్తిహీనుల యొక్క నోరు చెడ్డ మాటలే వస్తాయి. మన భక్తిహీనులుగా మనల్ని దేవుడు పిల్లలు, భక్తిపరులుగా ఉంటాం, నీతిమంతులుగా, నీతిని అవలంబించేవారిగా ఉండడానికి ప్రభు పిలిచాడు. కనుక భక్తిహీనతను మనం విడిచిపెట్టాలి. ప్రభువుని ఎరిగిన తర్వాత ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తుండగా మనకు క్రియలతో చేస్తున్న పాపములను, చూపుతో చేస్తున్న పాపములను, మాటల ద్వారా పొరపాటుగా మాట్లాడే ఆ పాపపు క్రియలను, హృదయముతో తలస్తున్న ఆలోచనలు మనం విడిచిపెట్టినప్పుడే మన ప్రార్థన డైరెక్ట్ గా వాయుమండలాన్ని దాటి వెళ్ళిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మన హృదయం నిండిన దాన్ని బట్టి మన నోరు పలుకుతుందంట. నీ హృదయంలో ఏది నింపుకుంటున్నావో, పాపాన్ని నింపుకుంటున్నావో, పరిశుద్ధత నింపుకుంటున్నావో. పాపాన్ని నింపుకుంటే అపవాదిని యొక్క ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్లకుండా వాడు ఆపివేస్తాడు. పరిశుద్ధత నింపుకుంటే ఆ ప్రార్థన వాడు వైదొలిగి నీ ప్రార్థనకి వాడు స్థలమిచ్చి ఆ వాయుమండలం దాటేటట్లుగా దేవుడు ప్రభ చూపిస్తాడు. హల్లెలూయా. చెప్పండి. దేవుని సన్నిధిలో లేవీలు ప్రార్థన చేస్తేనంట, దేవుని బిడ్డలైనటువంటి దేవుని ఏర్పాటులో ఉన్నటువంటి లేవీలు ప్రార్థన చేస్తా, ఆకాశమందు ఉన్నటువంటి దేవుడు ఆలకించి ఆయన పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళింది అని దేవుని వాక్యం సెలవిస్తున్నారు. చదివిన మూల వాక్యం 2వ దినవృత్తాంతముల గ్రంథము 30వ అధ్యాయం 27వ వచనాన్ని మనం చదివాం మూల వాక్యంగా. హల్లెలూయా. కనుక నీ ప్రార్థన దేవుడు ఉన్న స్థలంలోనికి వెళ్ళాలి అంటే మొట్టమొదటిగా వాయుమండలాన్ని దాటాలి. హల్లెలూయా. వాయుమండలం దాటలేకపోతే నీ హృదయంలో పాపం ఉందని గ్రహించాలి. నీ ప్రార్థనకి జవాబు ఇంకా రావట్లేదు అంటే నీ చూపులో, నీ మాటలో, నీ ప్రవర్తనలో, నీ ఆలోచనలో, నీ హృదయంలో పాపం దాగి ఉందని
గ్రహించాలి. అది నీ వదులుకున్నప్పుడే నువ్వు చిన్న ప్రార్థన చేసినా పెద్ద ప్రార్థన చేసినా దేవుడు డైరెక్ట్గా దేవుని సన్నిధికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించునుగాక. ఆమె ప్రార్థించ. పరిశుద్ధుడు అయిన తండ్రి, మహోన్నతుడా ఉన్నతమైన యేసయ్య, నీకే స్తుతులు చెల్లిస్తున్నాను. ఈ యొక్క మధ్యాహ్న సమయంలో ఉపవాస దినమందు ఆయన మీ సన్నిధిలో మీ దాసుడు నిలబెట్టుకుని ప్రభా మీరు మాతో మాట్లాడారు. ఆయన మా ప్రార్థన వినాలి అంటే ఆయన ప్రభా 3 స్థలాలు దాటాలి. 3 స్థలాలు దాటాలి అంటే ఆత్మ సంబంధమైన ప్రభా విషయాలు మేము కలిగి ఉండాలి. మొట్టమొదటిగా ప్రభు మేము ప్రార్థన చేస్తున్నాం, ఉపవాసం ఉంటున్నాం, గొర్రె పట్ట కట్టుకున్నాం, బూడిద పూసుకుంటున్నాం, ఆయన కన్నీరు విడుస్తున్నారు. కానీ మా ప్రార్థన ఎదలోనికి తిరిగి వస్తుంది అని భక్తుడైన కీర్తనకారుడు సెలవిచ్చాడు. ఎందుకు తిరిగి వస్తుంది అనేటువంటిది ప్రభు మీరు మాతో మాట్లాడి మొట్టమొదటి అంశముగా మొట్టమొదటి పాయింట్ గా మీరు చెప్పారు. ఆయన ప్రభు స్తోత్రం. ఆకాశ మండలంలో తిరుగుతున్న దురాత్మలు ప్రభా, వాయుమండలంలో తిరుగుతున్న దురాత్మలు ఆ ప్రార్థనని మా ఎదలోనికి విసిరి కొడుతున్నాయి. కారణం ఏంటో తండ్రి 5 విషయాలు చెప్పారు. ఒకటి, ఆయన మా చూపులో పరిశుద్ధత లేనప్పుడు, ఆయన మా మాటలో పరిశుద్ధత లేనప్పుడు, అయా మా ప్రవర్తనలో పరిశుద్ధత లేనప్పుడు, మా తలంపుల్లో పరిశుద్ధత లేనప్పుడు, మా హృదయంలో పరిశుద్ధత లేనప్పుడు ప్రభు మా ప్రార్థన ఎదలోనికి తిరిగి వస్తుంది. వాయుమండలంలో ఉన్నటువంటి ఆయన అపవాదిని ఆయన విసిరి కొట్టి వేస్తాడు. ఆయన ప్రభు మా ప్రార్థన యథార్థమైనటువంటిగా, మా ప్రార్థన పరిశుద్ధమైనటువంటిదిగా, మా ప్రార్థన శక్తి గలవాదిగా, మా ప్రార్థన ప్రభు యుక్తి గలగా ఉండాలి అంటే నాయన మా ప్రార్థనలో ప్రభు పరిశుద్ధత కావాలి. ఆ పరిశుద్ధత లేకపోతే నాయన అయా స్తోత్రం తండ్రి, వాయుమండలాన్ని కూడా మేము దాటలేము. మా ప్రార్థనని మీరు స్పష్టంగా మాట్లాడారు. ఆ చూపులో పరిశుద్ధత ఇచ్చేయండి, ఆ మాటలో పరిశుద్ధత ఇచ్చేయండి, మా ప్రవర్తనలో పరిశుద్ధత ఇచ్చేయండి అయ్యా. అయా మా హృదయంలో పరిశుద్ధత ఇచ్చేయండి. అటు పరిశుద్ధత కలిగి ఆయన హృదయ శుద్ధి గల వారు దేవుని చూస్తారని ఈ లేఖనాలు సెలవిస్తున్నాయి. అటు పరిశుద్ధత మాకు దయచేయండి. యథార్థవంతుల ప్రార్థన సంతోషం కలిగిస్తుందని ప్రభు సామెతల్లో మీరు చెప్పినట్లుగా యథార్థమైనటువంటి ప్రార్థనా జీవితం కలిగి మేము ఉండడానికి ప్రభు దయచేయండి. విన్న వాక్యం నాయన వీటి విషయాల ద్వారా వింటున్న నిబిడలు వచ్చిన వింటున్న నిబిడలను ప్రభా దీవించండి. అలా మా హృదయాల్లో, మా తలంపుల్లో, ఆ ఉద్దేశాల్లో, ఆయన మా ప్రవర్తనలో ఆ చూపులో ఉన్నటువంటి లోప సంబంధమైన కార్యాలను మేము విడిచిపెట్టి అయా పౌరుషం కలిగినటువంటి శక్తి కలిగినటువంటి ప్రార్థనగా మేము ఏర్పాటు చేసుకునడానికి కృప దయచేయమని ప్రభు చూపించి మా హృదయాల్లో నూరంతులుగా పలుకు చేయమని ఘనత మహిమా ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మంచిది. సమయంలో చిన్న ప్రార్థన చేద్దాం. చాలా మంది విజయవాడ పట్టణం నుండి, అలాగే మరి కూడెం ఆదివారం, అలాగే అనేక ప్రాంతాల నుండి మరి ప్రార్థన విషయాలు కోరారు. వారి అవసరాల కొరకు, వారి అక్కర్ల కొరకు, వారుకున్నటువంటి ప్రతి సమస్య దేవుడు తీరుస్తాడు అనే నమ్మకంతో వారు చెప్పారు. కనుక మనం కూడా నమ్మకంతో ప్రభు సన్నిధిలో ఎవరైతే కోరుకున్నారో వారి కోరికల ప్రకారంగా దేవుడు ఆ కోరికలు దేవుడికి అంగీకారంగా ఉంటే ప్రభు ఈ 2020లో దేవుడు వారు అడుగుతున్న ఆ కార్యాలను, వారు తలస్తున్నటువంటి కార్యాలను దేవుడి వారి వెరులు ఆశీర్వాదకరంగా, క్షేమకరంగా ఆయన జరిగించినట్లుగా ఇక మధ్యాహ్న సమయంలో మరి ఇక్కడ ఉన్నటువంటి సంఘబిడ్డల కొరకు, మైలవరంలో ఉన్నటువంటి సంఘబిడ్డల కొరకు, అలాగే మరి వెలలో ఉన్నటువంటి సంఘబిడ్డల కొరకు, ఆయా ప్రాంతాల్లో మరి విజయవాడ పట్టణంలోను, అలాగే గూడెం మాధవరం, ఆయా ప్రాంతాల్లో మరి చెరువు మాధవరం, అలాగే ఈ పరిసర ప్రాంతాల్లో మరి ప్రార్థన కోరినటువంటి వారికి, మన సంఘంలో మైలవరం సంఘంలో ఉన్నటువంటి గర్భఫలాల కొరకు ఎదురు చూస్తున్న వారికి ప్రభు కార్యాలు చేయనట్లుగా ప్రార్థన చేద్దాం. ఆ ప్రార్థన మొదటగా చేసేటప్పుడు మనమందరం కూడా మరి దేవుని సన్నిధిలో మరి చేతులెత్తి స్తోత్రాలు చేద్దాం. మన ప్రార్థన ఆయన విన్నట్లుగా స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా ఉన్నతమైన యేసయ్యా నీకే స్తుతులు చెల్లిస్తున్నాము. ఈ మధ్యాహ్న సమయంలో ప్రత్యేకంగా ప్రభు ప్రార్థన విషయములుగా కొన్ని విషయాలు మీ పాద చెత్త పెడుతున్నాము. ఉపవాస దినమందు నాయన ప్రభు ఈ 6 నెలలు మీరు కనికరించి 27వ నెలలో మొదటి శుక్రవారంగా మీ సన్నిధిలో నాయన
ప్రార్థించడానికి నా వార్తలు వినడానికి ఇచ్చిన అవకాశం కొరకు స్తోత్రాలు. వేదనలో నా సంఘం కొరకు, సంఘ బిడ్డల కొరకు నాయన, బలహీనుల కొరకు, అస్వస్థున్న వారి కొరకు నాయన ప్రార్థన చేస్తున్నాము. రవణ గారికి స్వస్థ దయచేయండి అయ్యా. మీకు వందనాలు ప్రభు. ఆ నరాన్ని మీరు తాకమని ప్రార్థించు, నరాన్ని మీరు ముట్టమని ప్రార్థన చేస్తున్నాను దేవా. నీకు వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాము. ఇంకెవరైతే ప్రార్థన కోరారో ప్రభు, చేమ గారి కొరకు ప్రార్థిస్తున్న త్వరగా బిడ్డ కోలుకున్నట్లుగా సహాయం చేయండి. అలాగే నాయన మైలవరంలో ఉన్నటువంటి ప్రభు నీ కుమారుడు ప్రభు కిషోర్ని బట్టి, అలాగే నీ ప్రియ కుమార్తె స్వాతిని బట్టి గర్భఫలం కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆ బిడ్డలను కూడా దర్శించమని ప్రార్థిస్తున్నాం. అలాగే మైలవరం సంఘం ఉన్నాక బిడ్డలందరినీ ప్రభు నూతనంగా వస్తున్నటువంటి బిడ్డలను దీవించండి. సత్య గారిని బట్టి ప్రార్థిస్తున్నా. బిడ్డ కూడా స్వస్థత దయచేయండి అయ్యా. లేవనెత్తండి, బలపరచండి, మీ సాక్షిగా నిలబెట్టమని ప్రార్థిస్తున్నాను. అలాగే సూర్యమాధవ్ ఉన్నటువంటి సచివతం గారి కొరకు, వారి బంధువుల కొరకు, వారి రక్త సంబంధుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. అలాగే ప్రభాని సన్నిధిలో అయా ప్రభా స్తోత్రం నాయన అగ్రికల్చర్ లో ప్రభా స్తోత్రం డ్యూటీ చేస్తున్న బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. అయ్యా గవర్నమెంట్ జాబ్ కొరకే ప్రభు ఎదురు చూస్తున్న బిడ్డను కూడా జ్ఞాపకం చేస్తున్నాం. అలాగే నాయన అలాగే ప్రభా భద్రాచలం కొత్తగూడెంలో ఉన్నటువంటి ఆయన బిడ్డ కొరకు జాన్ కొరకు ప్రార్థిస్తున్నాం. వారి సిస్టర్ కొరకు ప్రార్థిస్తున్నాం. వారి సత్యమణి కొరకు ప్రార్థిస్తున్నాం. అలాగే బ్యాంక్ కోచింగ్ తీసుకుంటున్నారు, వారు కూడా ప్రభు అయా ఉద్యోగం ఆశిస్తున్నారా మీ సన్నిధులు నెరిగిన బిడ్డల కొరకు ప్రభు మీ కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం. ఆయా ప్రాంతాల్లో ప్రభు స్తోత్రాలు తండ్రి, ఏ ప్రాంతాలు ఏ మండలం నుండి ప్రభు ప్రార్థనలు కోరున్నారు ప్రభు అయా మర్చిపోయిన తల్లితో క్షమించండి. పేరు పేరు వరుసన్న వారిని ప్రభు అయా వారికి ఉన్న అవసరాలు తీర్చండి నాయన, కృప దయచేయండి. అలాగే యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్నటువంటి కరోనా వ్యాధి కొరకు ప్రార్థన చేస్తున్నాం. దాని వ్యాక్సిన్ కనిపెట్టడానికి నాయన. అలాగే తండ్రి అయా కొందరు మండలంలో మైలవరంలో కూడా వచ్చిందని విన్నాం. కానీ అది ఎంత మాత్రం నిజమో తెలియదు. కానీ ప్రభు మీరు కంట్రోల్ చేయమని ప్రార్థన చేస్తున్నాం. అయా ప్రతి ఒక్కరిని, పిల్లల్ని, పెద్దల్ని, వృద్ధులను ప్రభు అయా మీ రక్షణ హస్తం ఇచ్చి కనికరించి కాపాడమని ప్రార్థిస్తున్నాం. కొంతమంది దైవ సేవకులు కూడా బలహీనతతో అయా ఫోన్లు చేశారు. వారి బలహీనతల కొరకు ప్రార్థిస్తున్నాం. వారి స్వస్థత కొరకు ప్రార్థిస్తున్నాం. క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రభు ఇచ్చేయండి, వారిని కనికరించండి. ప్రభు లేవనెత్తండి, బలపరచండి అయ్యా. ప్రభు ఇచ్చేయండి. అలాగే మందిరం స్థలం చుట్టూ ఉన్నటువంటి అయా నమ్మని పిల్లల కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారిని కూడా కనికరించండి, వారిని దీవించండి, బలపరచండి. చిత్తం ఉంటే నీ ఏర్పాటు ఉంటే రక్షించమని ప్రార్థిస్తున్నాం. మహిమ తెచ్చుకొని నీ రాకడ ఆలస్యమైతే మరొకసారి ఈ భాగస్థానిగా కొడుకునే వాక్యాన్ని దయచేయమని, ఘనత మహిమ ప్రభావాలు మీరు తెచ్చుకోమని ఆచరుడిని ఇప్పుడు యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థన విన్న దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ సహవాసము సన్నిధి ఇప్పుడు మనకి నిలోకుంటున్న సకల పరిశుద్ధులకు సదాకాలము పడి నడిపించునుగా. ఆమేన్. అందరికి వందనాలు. ప్రైజ్ లార్డ్. దేవుని చిత్తమైతే మరి ఆదివారం అనుకూలంగా ఉంటే మరి 2 రోజుల్లో మైలవరాన్ని రేట్లుగా ప్రకటిస్తామని చెప్పడం జరిగినది. ఎంత మాత్రం వాస్తవం తెలియదు. కానీ మరి ప్రార్థన, ఆదివారం ప్రార్థన ఇలాగే యూట్యూబ్ లో జరుగుద్ది. నేను ఫోన్ చేస్తాను. ఒకవేళ బలారాధన ఉంటే మీకు ఫోన్ చేసి రావటం అదే అవకాశంగా ఉంటే బలారాధన కొరకు సిద్ధపడిన వారు రావడానికి అవకాశం ఉంటే నేను తెలుస్తాను ఫోన్ చేసి. అంతవరకు మీరు ప్రార్థనలో ఉండండి. ప్రభు మిమ్మల్ని దీవించుగా. గాడ్ బ్లెస్. ప్రైజ్ ది లార్డ్.